హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఇప్పుడు మనం మామిడికాయతో మంచి రెసిపీ చేసుకుందాము. ఇది ఒక్కసారి చేసి పెట్టుకుంటే 1 year వరకు తినొచ్చు. అంటే మామిడికాయ వెల్లుల్లి సోగి లేదా మామిడికాయ వెల్లుల్లి కారం చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ప్రిపేర్ చేసుకుని 8 కంటైనర్లో పెట్టుకుంటే 1 year వరకు వాడుకోవచ్చు. దీనికోసం పచ్చి మామిడికాయలు తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి తొక్క తీసుకొని ఇలా తురిమి పెట్టుకోవాలి. అంటే నేను దాదాపుగా 1 kg తురుముకి కొలతలు చెప్తున్నాను. మీరు మీ దగ్గరున్న మామిడికాయ తురుమును బట్టి ఈ కొలతలన్నీ అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. 1 kg మామిడికాయ తురుము ఉంటే 1/2 kg వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయల ఫ్లేవర్తో ఈ మామిడికాయ సోగి చాలా టేస్టీగా ఉంటుంది. సాల్ట్ దాదాపుగా 200 grams తీసుకోవాలి. మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. కారం 125 grams తీసుకోవాలి. జీలకర్ర పొడి 1 teaspoon, మెంతుల పొడి 1/2 teaspoon అంటే వేయించి పొడి చేసుకున్న మెంతుల పొడి, ఆవాలు 2 teaspoons, మామూలు ఆవాలని పొడి చేసి పెట్టుకోవాలి. ప్యాన్ వేడి చేసుకుని మనం 1 kg మామిడికాయ తురుము తీసుకుంటే 1/2 kg ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1.5 teaspoon ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత 1 teaspoon జీలకర్ర వేసుకోవాలి. 1/2 teaspoon మెంతులు వేసుకోవాలి. ఈ జీలకర్ర మెంతులు వేగిన తర్వాత చిటికెడు ఇంగువ వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వెంటనే అందులో మనం కచ్చా పెచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలను వేసుకోవాలి. ఒక్కసారి కలుపుకుని దాంట్లోనే మనం తురిమి పెట్టుకున్న మామిడికాయను కూడా వేసుకొని కలుపుకోవాలి. బాగా చల్లారిన తర్వాత, అంటే ఆల్రెడీ మనం వెల్లుల్లిపాయలు మామిడికాయ తురుము కూడా వేసుకున్నాం కాబట్టి చల్లారిపోయి ఉంటుంది. ఇప్పుడు దాంట్లో సాల్ట్ వేసుకోవాలి. నేను దాదాపుగా 200 grams వేసుకున్నాను. నిల్వ ఉండాలి కదా, సాల్ట్ బాగానే పడుతుంది. మీరు మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. నేను ఇక్కడ దొడ్డుప్పు వేసుకుంటున్నాను. తర్వాత 125 grams కారం వేసుకోవాలి. కారం కానీ సాల్ట్ కానీ మన టేస్ట్ని బట్టి వేసుకోవాలి. కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసుకుని కూడా కలుపుకోవచ్చు. 2 teaspoons ఆవ పొడి వేసుకోవాలి. ఆవాలని మిక్సీలో వేసుకుని పొడి చేసుకోవడమే. 1 teaspoon జీలకర్ర పొడి, జీలకర్రని కొంచెం వేయించుకొని పొడి చేసుకోవాలి. 1/2 teaspoon మెంతుల పొడి, మెంతుల్ని కొంచెం వేయించుకొని పొడి చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. తర్వాత అస్సలు తడతగలనివ్వకుండా 8 కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే 1 year వరకు వాడుకోవచ్చు. వేడి వేడి అన్నంలో తింటే ఆహా ఇంకేం కావాలి అనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చెప్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా కొత్త రెసిపీస్ కోసం కానీ టిప్స్ కోసం కానీ హైదరాబాదీ రుచులు వెబ్సైట్ని విజిట్ చేయండి. దాంట్లో ఉన్న కుక్ బుక్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.